As a man thinketh, so is he. ఈ ఉరకలు వేసే ప్రపంచంలో సమయం ఎప్పుడూ ఆగదు. కోట్ల మంది పుడతారు, పోరాడతారు, పడిపోతారు, చనిపోతారు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా, ఈ 800 కోట్ల మందిలో ఒక్కరే బ్రూస్లీ, ఒక్కరే మైక్ టైసన్, ఒక్కరే మైకేల్ జాక్సన్. ఎందుకంటే వాళ్ళు మాత్రమే సాధించారు. వాళ్ళ డ్రీమ్స్ని చేసి డ్రీమ్ చేజర్ అయ్యారు. ఏమే ఆపరేషన్ తర్వాత అబ్బాయి అయితే సరే, అమ్మాయి గాన పుట్టిందా అట్లే నరికిచ్చేస్తాను. Actually, we wanted to take you as a fresher, but you deserve team lead. Thank you so much, sir, for giving this opportunity. But I don't need this job. What? మరి ఇంటర్వ్యూ ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పటి నుంచి ఎప్పుడు టాప్ మార్క్స్ తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు నీకన్నా కూడా నీ సర్టిఫికెట్సే ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం అయితే సరే, అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? చెప్పను. చెప్పలా? నేను చెప్పలా? ఇది బాగా బలిసిందేనా? కోయ్ అమ్మా, ఎవరు చూడలేదు కదా. సరే మా, ఇదిగో సరే, నేను తెలకతో బయట వస్తా. పోరంబాకో, ఎక్కడికి బయటికి వెళ్ళేది? అసలు ఎప్పుడు వచ్చారు నాన్న? అది తిలక్తో బయట వెళ్తున్నా. తిలక్తో ఇంటికి వెళ్తున్నావా? మరి డబ్బులు తిలక్కే ఇస్తాడు. ఏం మాట్లాడుకో? తిలకే ఇస్తాడా? సన్న మందు గట్రదా అయితే మంచి బ్రాండ్ చూద్దాగు. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. జాగ్రత్తలు చెప్పాలి కదా. సరిపోయింది నిద్రతో. నువ్వు ఈసారైనా నాతో పాటు ట్రిప్కి వచ్చి ఉండాలిరా, మళ్ళీ మిస్ అయ్యావు. కావాలంటే చూడు. బాగున్నాయిరా. నెక్స్ట్ టైం మాత్రం మిస్ అవ్వద్దు, సరేనా? చూద్దాం. హోటల్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఏమో నాకు కూడా తెలుసు, అందుకే అడిగి. నువ్వు మారవరా. ఇంకేంట్రా విశేషాలు? చెప్పాలరా నువ్వే. ఏం తిందాం? వెయిటర్, ఒక బిర్యానీ ఇవ్వండి. ఏమైందిరా? కాలేజ్ ఇంటర్వ్యూ మళ్ళీ రిక్వెస్ట్ వచ్చింది. అబ్బా, ఏమైందా నీకు? ఏం చేస్తున్నావు? ఏంటి? రోజు కాలేజీకి వెళ్ళే నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. ఎప్పుడు ఇంట్లో ఉండే నీకు ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూలు. అయినా అది వచ్చినా కూడా దానికి నేను వెళ్ళను కదరా. లెవెల్ చూపిస్తున్నాడు, నేనేంటో చూపిస్తా. వీడేంటి తెలిసి కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం.
అయినా ఏంట్రా నువ్వు అది వచ్చినా కానీ వెళ్ళని తెలుసు కదా. అవును, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా? లేదు, కానీ దానికి ఇంకా టైం ఉందిగా. అదొకే, మీ నాన్నకి నేచర్ ట్రావెలింగ్ జాబ్ గురించి చెప్తా అన్నావు, చెప్పావా? అది జాబ్ కాదురా, ఇండివిజువల్ ఇంట్రెస్ట్. దానికి డబ్బులు ఏం రావు, అందుకోసమే కదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. స్టాక్ మార్కెటా? దాంట్లో మొన్న 10,000 లాస్ అన్నావు. అవును, కానీ ప్రజెంట్ ప్రాఫిటే. ప్రాఫిటా? ఎంత? ముందు నెక్స్ట్ డే షేర్లు కొన్నా 20 దాకా వచ్చింది. 20 రూపీసా? 20,000. 1 మంత్లో 20,000? నేను సంపాదిస్తారా మనీ నీలాగా? అవునరా, నీకు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగున్నాయి. కానీ నరేష్, ఎవరైతే చేస్తారో మనం కూడా వెళ్ళడం కరెక్ట్ కాదురా. ముందు నువ్వు ఏమో అది ఆలోచించు. ఏంట్రా, నీకు జాబ్ అని ఇంటర్వ్యూలు వచ్చాయని ఫోజ్ కొడుతున్నావా? లేదు, నీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు, ఏం అవ్వాలో క్లారిటీ లేదు, సో హెల్ప్ చేస్తున్నా అంతే. నీ హెల్ప్ నాకు అవసరం లేదు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. రే నరేష్, అది కాదురా. బా చే, వీడు నా మాట ఎప్పుడు వింటాడో ఏంటో. అయింది, వెళ్దామా? సర్లేరా, నువ్వు ఇంటికి నడిచి వెళ్ళిపో. అదేంట్రా, నువ్వు చెప్పాను బైక్ కూడా తీసుకురాలా? నాకు వర్క్ ఉందిరా, నువ్వు వెళ్ళిపో. రేయ్, ఆ కత్తిని ఎక్కడన్నా జాగ్రత్తగా పెట్టి. సరే, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు. నీకు ఇంజనీరింగ్ అంటే ఇష్టం లేదు, ఏం అవ్వాలో క్లారిటీ లేదు, సో హెల్ప్ చేస్తున్నా అంతే. నాకెవ్వడి హెల్ప్ ఒక్కర్లేదు, నేనేవాలో నాకు తెలుసు. అసలు ఎంత చేస్తున్నా ఏమవ్వాలి? ఎంత అయిందన్నా? 1000 రూపాయలు. ఏంటన్నా ఇంత రేట్ ఎక్కువ చెప్తున్నా? పక్క షాప్లో తక్కువకే అమ్ముతుంటే. అక్కడ తక్కువైతే అక్కడే తీసుకొచ్చినా, మా దగ్గర ఉన్న రేట్ ఒకటే. వెళ్ళు. అలా కాదన్నా, మీరు ప్రైజెస్ ఎక్కువ పెట్టారంటే కస్టమర్స్ అందరూ వేరే షాప్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా మామూలు ప్రైస్కి అమ్మారంటే మీ కస్టమర్స్ పెరుగుతారు, కస్టమర్స్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది. ఎలాగో మన షాప్ సెంటర్లోనే ఉంది కాబట్టి మనకు బిజినెస్ బాగా జరుగుతుంది. ఓసారి ఆలోచించండి. ఆ రేట్ ఇవ్వలే.
ఇదో లేకపోతే ఇదా ఏది ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? ఏం లేదులే. అది మా ఫ్యూచర్లో ఏమో వాళ్ళు ఆలోచిస్తున్నా. అదేంట్రా? కానీ నువ్వు చేయాల్సిన సాఫ్ట్వేర్ జాబ్ కదరా. ఏమైంది నాన్న? నాతో చెప్పు. మా బీటెక్ నా ఇష్టంతో జాయిన్ అవ్వలేదు, నాన్న చెప్పారని చేస్తున్నా. నాకు అందులో అసలు ఇంట్రెస్ట్ లేదు. నీకు తెలుసుగా, తిలక్ నాకు హెల్ప్ చేయకపోయింటే అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యి ఉండేవాడిని. ఇక చాలే ఆపరా. వాడు చెప్పినా రాసిందివే కదా. నిన్ను నువ్వెప్పుడు తక్కువ చేసుకోవద్దు. నువ్వు ఏ చేయాలనుకుంటే అది చెయ్యి. మీ నాన్నతో నేను మాట్లాడుకుంటా. థ్యాంక్స్ మా. అబ్బచ్చా, ఇంకా ఇంకా ఆ? వాడేంటి నాకు నేర్పించేది? నేను చూపిస్తాను నేనేంటో. చెప్పమా, నేను మాట్లాడుతున్నాను. ఏదో ఒక చూపించు. చెప్పు. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఆఫీస్కి టైం అవుతుంది, సాయంత్రం మాట్లాడదాం. చెప్పు. నువ్వు నరేష్కి ఇంజనీరింగ్ ఇష్టం లేదంటండి. ఏంట్రా? నాన్న, అదేంటంటే నాకు ఇంజనీరింగ్ సెట్ అవ్వదు. అదేంట్రా ఇప్పుడు చెప్తున్నావు? నువ్వు ఫస్ట్ ఇయర్ కాదు, ఇప్పుడు 4th ఇయర్. ఇంకో ఎగ్జామ్ రాస్తే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ అది కంప్లీట్ చేయి, తర్వాత చూద్దాం. అది కాదు నాన్న. నువ్వు ఇంకేం ఆలోచించకు, నీ లైఫ్ నేను సెట్ చేస్తా కదా. నువ్వు ముందు స్టడీ మీద ఫోకస్ చేయి. ఆఫీస్కి టైం అయిపోతుంది, మనం సాయంత్రం మాట్లాడుకుందాం. ఓకే? ఏంటి మా నాన్న అసలు నేను చెప్పింది అది వినిపించుకోడు. చా ఏంటో. ఓర్చుకోనన్నా. అమ్మ నన్ను కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నాన్న? ముందు ప్రోగ్రెస్ కట్టు దొంగ సైన్లు పెట్టడం మాని, బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకో. అమ్మ నిన్ను ఇప్పుడు కొట్టదు. మంచి ఉద్యోగం అంటే? ఏ డాక్టరు, ఇంజనీరు, ఇంకోటో. అసలు ఏమవ్వాలో తెలియకపోతే? ఇంజనీర్ అయిపో, డబ్బులే డబ్బులు. ఇంజనీర్. డోంట్ వరీ రా నరేష్, ఐ నీడ్ హెల్ప్. హాయ్ ఆంటీ. ఏం నరేష్, చాలా రోజులు అయిపోయింది ఇంటికి వచ్చి. ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందయ్యా నీక? అదేం లేదండి, తిలక్ తన పర్సనల్ రూమ్లో లేడు, ఇక్కడ ఉంటాడేమో అని వచ్చా. పైన ఆయన రూమ్లోనే ఉన్నాడు నాన్న. అవును, మొన్న తిలక్ని డ్రాప్ చేయలేదంట. అంటే ఆంటీ అది వేరే వర్క్ ఉన్నింది. పాపం వాడు నీ వల్ల చాలా దూరం నడిచొచ్చాడు. ఇంకెప్పుడు అలా చేయకు. సరే ఆంటీ. హౌ టు రిజెక్ట్ ఏ ఇంటర్వ్యూ సాఫ్ట్లీ. అసలు వీటి కోసం ఇన్ని చేస్తున్నాం. అసలు నాకు ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏమన్నా అవసరమా? ఏదో నాన్న చెప్పారని చేస్తున్నా. హే, నువ్వెప్పుడొచ్చావురా? సారీరా, ఆ రోజు హోటల్ ఏదో కొంచెం కోపంగా మాట్లాడేశా. హే, దాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇట్స్ ఓకేరా. నేను చాలా జాబ్స్ చూసారా,
కానీ నాకేమవ్వాలో అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఎలా రా నేచర్ ట్రావెలర్ అవుదాం అనుకున్నావు? అందరూ మనుషులకు ఎవాల్వ్ అయిన తర్వాత మొదట తిండి కోసం, ఆ తర్వాత రాజ్యాల కోసం, ప్రస్తుతం జాబ్ల కోసం కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారో అసలు ఎవరు చేయట్లేదు. నో వన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఇన్ అ సోల్. ఐ జస్ట్ వాంట్ పీస్ అండ్ ఐ ఫౌండ్ ఇట్ ఇన్ నేచర్. నేను ఏదైనా వీళ్ళకి డిఫరెంట్గా ఆలోచించాలి. ఇక మిగిలిపోయిన ఒక్క ఎగ్జామ్ రాసేస్తే ఐ విల్ బికమ్ ఎ ఫ్రీ బర్డ్ రా. ఐ విల్ బికమ్ ఎ ఫ్రీ బర్డ్. నాకు ఫ్యూచర్లో ఏమవ్వాలో అసలు అర్థం కావట్లేదురా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు మార్కెటింగ్ టెక్నిక్స్ బాగున్నాయిరా. మన హోటల్లో కూడా గొడవ పడకుండా మాట్లాడాల్సింది. లేదులేరా, నాకు మార్కెటింగ్ ఏమంత రాదు. ఆ రోజు ఏదో కోపంలో అలా అడిగేశా. నేనే తెలుసుకుంటాలే నాకేమిష్టం. అరే నాన్న కాల్ చేస్తున్నారు, కాలేజీకి వెళ్తా అని చెప్పా. సరే అయితే బాయ్. సరేరా, నన్ను డ్రాప్ చేయమంటావా? బైక్ తెచ్చాలేరా. ఓకే రే, ఆల్ ది బెస్ట్. ఇంటర్వ్యూ మళ్ళీ నీ స్టైల్లో రిజెక్ట్ చేయి. డిఫరెంట్గా చెప్పు, నైస్ ఇంప్రూవ్మెంట్. సరే బాయ్. సరే బాయ్. ఇంటర్వ్యూకి టైం అయింది. లెట్స్ స్టార్ట్. ఓకేనా? ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పానుగా ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు నీకన్నా కూడా నీ సర్టిఫికెట్సే ఇంపార్టెంట్. అలాగే నాన్న, టాప్ మార్క్స్ తెచ్చుకుంటాను. ఇప్పటి నుంచి ఎప్పుడు టాప్ మార్క్స్ తెచ్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఆ సర్టిఫికేట్స్ దేని మనకు వస్తాయినా? ఇదేరా లైఫ్. ఇవే మన దగ్గర ఉండే ఇలా దొంగతనాలు చేసుకునే వాళ్ళం కాదు కదా. మీకేం తెలుసురా, తాగుబోతున్నా వెళ్ళారా? ఏదో ఈయన పెద్ద తాగనట్టు. ఫైల్. ఇదిగోరా ఫైల్. తీసుకోరా చూద్దాం. దమ్ముంటే తీసుకోరా. ఫైల్ ఇక్కడి నుంచి తీసుకొని కదులురా చూద్దాం. పట్టుకోండిరా నా కొడుకుని. నీ అయ్యా సావరా నా కొడక్క.
హలో సార్, అసలు మీ కెరీర్లో ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కోల్పోయారా సార్? అసలు మీకు ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ రావడం కష్టమే. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని? నా కెరీర్లో ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా కోల్పోలేదు. అలాంటిది మీ వల్ల పని చేయడం చేత కాదు, కానీ జీతాలు మాత్రం టైంకు కావాలి. ఆఫీసులో అందరికీ చెప్పు, అందరినీ పీకేస్తున్నాను చెప్పు. ఏమైందో ఏంటో. నిన్ను కాలేజీకి వెళ్ళమన్నా కదరా? నాన్న అది మీకు చెప్పాను కదా. అర్థమైంది. ఏమవుదాం అనుకుంటున్నావు? అది చెప్దామనే వచ్చాను నాన్న. నేను చాలా జాబ్స్ అండ్ గోల్స్ చూశాను, కానీ ఇంకా ఏమవ్వాలో అర్థం కావట్లేదు నాన్న. అదే ఆలోచిస్తున్నా. కానీ ఏంట్రా ఇంకా ఏమనుకోలేదా? ఇంకా ఏమి అనుకోకపోతే నాతో ఎందుకు చెప్పి దుప్పించుకుంటున్నావు? అయినా నువ్వు కాలేజీ ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ కాలా? ఇప్పుడేమో ఏ జాబ్ చేయాలో తెలియదని దుప్పించుకుంటున్నావా? ఇవన్నీ వినడానికి నేనేమన్నా వెధవ లెక్కన కనబడుతున్నా నీకు? అది కాదండి, చెప్పేది వినండి. అది కాదు నాన్న. ఏమండి, ఇంకొక క్షణం నా ముందు ఉన్నామంటే చంపేస్తా. జీవితంలో ప్రతి సమస్య సమాధానం కోసమే పుడుతుంది, కానీ మనం చేసే ఒక్కో తప్పు వల్ల జీవితమే ఆగిపోతుంది. డ్రీమ్ ఉండి వాటి కోసం నిరంతరం ప్రయత్నిస్తూ తపిస్తూ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మా ఈ డ్రీమ్ చేజర్ చిత్రం అంకితం. యద్భావం తద్భవతి. కలమాది ధరమేది. మీకు ఈ మూవీ నచ్చితే మీకు తోచినంత సహాయం చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నెక్స్ట్ సినిమా కోసం మాత్రమే ఖర్చు చేస్తాం. ఎక్కడ చచ్చారు ఎంతసేపు ఫోన్ ఎత్తకుండా? ఏంటి ఆ ముండా కొడుకు కాలేజీ వెళ్ళకుండా నేచర్ గీచరని ఊర్లు తిరుగుతున్నాడంట, నిజమేనా? రేపు పొద్దున్నే దిగుతా. ఇది నిజమని తెలిసిందా ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరుకుతా. అర్థమైందా?
వస్తున్నా మళ్ళీ మీ అంతు తేల్చడానికి. వాడిని ముక్కలుగా నరకాలా? ఏమండి ఏమండి వద్దండి. వారా బయటికి. నాన్న తిలకన్నకి ఏమైంది? నరేష్ అన్న చనిపోయాడా? రే గమనంరా. నువ్వు వాళ్ళ డాడీ మాటతో ఎప్పుడూ కొడుతూ ఉంటావు. ఇప్పుడు కూడా చూసారంటే ఖచ్చితంగా మీకు వెబ్ సిరీస్ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారా?